ఇంత గ్యాప్ వచ్చేస్తుంది అనుకోలేదు. బీయింగ్ ఏ మామ్ ఈజ్ ఏ బ్యూటిఫుల్. తెలుసా మన ఫ్రస్ట్రేషన్ పిల్లల లైఫ్కి ఎఫెక్ట్ అవుతుందని. ఏ అలవాటుగా మారితే అమ్మ అనేవారు ఎందుకు ఫ్రస్ట్రేట్ అవుతారు? వదిలేయడం, చెప్పిన మాట వినకపోవడం, సరిగ్గా తినకపోవడం, ఎవరైనా హెల్ప్ ఉంటే చాలా బాగుంటుంది. అబ్సల్యూట్లీ నాట్. ఇట్ రియల్లీ మేక్స్ ఏ బిగ్ డిఫరెన్స్. ఫ్రస్ట్రేషన్ ప్రభావం ఏంటి? హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా వీడియోస్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే దిస్ ఈజ్ మాన్సా. వెల్కమ్ టు మై ఛానల్ బ్లష్ మామీ. చాలా డేస్ అయిపోయింది కదా లాంగ్ వీడియో పోస్ట్ చేసి. యాక్చువల్లీ చిన్న ట్రిప్ వెళ్ళాము, కాశీ అండ్ ప్రయాగ్రాజ్. ఇంత గ్యాప్ వచ్చేస్తుంది అనుకోలేదు. యాక్చువల్లీ ప్రీ ప్లానెడ్ అయితే కాదు. ప్లాన్ అయితే ముందే నేను వీడియోస్ కూడా ప్లాన్ చేసుకునేదాన్ని. మా హస్బెండ్ వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు, మేము వెళ్ళకూడదని అనుకున్నాము. యశ్విన్ ఉన్నాడు కదా, చిన్నోడు కదా, సో అక్కడ రష్ ఎక్కువగా ఉంది, సో మేము వెళ్ళకూడదని అనుకున్నాము. బట్ లాస్ట్ మినిట్లో మేము కూడా అలా వెళ్ళిపోయామన్నమాట. మాకు ఇంకా ఆగాలనిపించలేదు. సో వాళ్ళు వెళ్తున్నారు, ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతున్నారు కాబట్టి ఇంకా మేము కూడా వాళ్ళతో పాటు వెళ్ళిపోయాము. అక్కడ రష్గా ఉంటే రూమ్ తీసుకొని అక్కడ అందరూ మీ ఇద్దరు, సో మేము వెళ్ళేసి వచ్చేస్తాము, తర్వాత అందరం కలిసి రిటర్న్ వచ్చేస్తాము అని చెప్పి, సో అలా మేము కూడా వెళ్ళిపోయాము. మంచిగా అయిపోయింది. దాని తర్వాత వచ్చాక యశ్విన్కి హెల్త్ బాగాలేదు, దాని తర్వాత నాకు కొంచెం హెల్త్ బాగాలేనప్పుడు వాళ్ళకి టైం ఇవ్వాలి, చాలా ఇంపార్టెంట్ అది. సో అందుకని ఇంకా నేను కూడా ఇంకా లైట్ తీసుకున్నాను కొన్ని రోజులు అంటే ఒక 2 వీక్స్ అనుకుంటాను. సో ఇక మీదట కొంచెం ప్రీ ప్లానెడ్గా ముందే వీడియోస్ అన్నీ చేసుకొని రెడీగా ఉంచుతాను అనమాట. ఎక్కడికైనా వెళ్ళినా టైం టు టైం వీడియోస్ అన్నీ వచ్చేస్తాయి అనమాట. సో ఈరోజు వీడియో అయితే పేరెంటింగ్. బీయింగ్ ఏ మామ్ ఈజ్ ఏ బ్యూటిఫుల్ జర్నీ, రైట్? బట్ లెట్స్ బి ఫ్రాంక్, అదే టైం మనకి ఛాలెంజింగ్గా కూడా ఉంటుంది. పిల్లలు అల్లరి కానివ్వండి, ఇంట్లో పనులు, మనకి పేరెంట్స్గా కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. సో వాటి వల్ల పేరెంట్ వర్కింగ్ అయితే ఆ టెన్షన్, సో వీటన్నిటిలో మనకి ఫ్రస్ట్రేషన్ అనేది కామన్, సహజంగా జరుగుతూ ఉంటుంది. బట్ మీకు తెలుసా మన ఫ్రస్ట్రేషన్ పిల్లల లైఫ్కి ఎఫెక్ట్ అవుతుందని? పిల్లల లైఫ్కి ఎలా ఎఫెక్ట్ అవుతుంది అండ్ దాన్ని మనం ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి అనేది ఈరోజు వీడియోలో మాట్లాడుకుందాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ ఇంకా మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇలాంటి వీడియోస్ మరిన్ని చాలా వచ్చేస్తాయి అనమాట. సో లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. ఒక అమ్మగా ఉండడం చాలా సంతోషమైన విషయం. బట్ ఇందులో మనం స్ట్రెస్ఫుల్గా ఫీల్ అయ్యే రోజులు ఉంటాయి. పిల్లల అల్లరి వల్ల కానీ, మనకి ఇంట్లో పనులు ఎక్కువగా ఉన్నప్పుడు కానీ వాళ్ళ మీద కోపం రావడం జరుగుతూ ఉంటుంది. బట్ అదే అలవాటుగా మారితే వాళ్ళ లైఫ్ మీద ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుంది అండ్ వాళ్ళ బిహేవియర్, ఎమోషన్స్, లైఫ్ మీద దాని ఎఫెక్ట్ ఏంటి, ఇవన్నీ తెలుసు. ఫస్ట్ మనం ఫ్రస్ట్రేట్ అవ్వడానికి రీజన్స్ ఏముంటాయి? వై డు మామ్ ఫీల్ ఫ్రస్ట్రేటెడ్? అమ్మ అనేవారు ఎందుకు ఫ్రస్ట్రేట్ అవుతారు? మెయిన్ వన్ వచ్చేసి టూ మెనీ రెస్పాన్సిబిలిటీస్, చాలా బాధ్యతలు, ఇంట్లో పనులు, కుకింగ్, క్లీనింగ్, టేకింగ్ కేర్ ఆఫ్ కిడ్స్, ఇవన్నీ మిక్స్ అయితే వాళ్ళకి కొంచెం స్ట్రెస్ఫుల్గా అనిపించడం కామన్. సెకండ్ వన్ వచ్చేసి నో పర్సనల్ టైం, సెల్ఫ్ టైం అనేది లేకపోవడం, అంతా మర్చిపోయి మనకి మనం టైం ఇవ్వలేనప్పుడు. అండ్ అలానే ఒక్కోసారి బిజీ షెడ్యూల్ వల్ల మనకి రిలాక్స్ అవ్వడానికి కూడా టైం దొరకదు. అలాంటప్పుడు మన సహనం అనేది తగ్గిపోతుంది అనమాట. థర్డ్ వన్ వచ్చేసి కిడ్స్ బిహేవియర్, కంటిన్యూస్గా అల్లరి, చెప్పిన మాట వినరు, ఒక్కొక్కసారి సరిగ్గా తినరు, లేదా ఎవరితోనూ మాట్లాడనివ్వరు. ఇవన్నీ మనకి ఫ్రస్ట్రేషన్ ని పెంచుతాయి. నెక్స్ట్ వన్ లేక్ ఆఫ్ సపోర్ట్, ఎవరు హెల్ప్ లేకపోవడం. నాకు తెలిసి ఆ టైంలో ఎవరైనా హెల్ప్ ఉంటే చాలా బాగుంటుంది, ఎందుకంటే చాలా స్ట్రెస్ఫుల్ గా ఉంటుంది. సింగిల్ గా హ్యాండిల్ చేయడం అంత ఈజీ కాదు. సో చాలా మంది మామ్స్ అనుకోకుండా సింగిల్ గా హ్యాండిల్ చేయాల్సి వస్తుంది వితౌట్ ఎనీ హెల్ప్ ఫ్రమ్ ఫ్యామిలీ. సో ఇవన్నీ ఫ్రస్ట్రేషన్ అవడానికి రీజన్స్ అయి ఉంటాయి. సో వీటన్నిటిలో ఫ్రస్ట్రేషన్ ఈజ్ రాంగ్? అబ్సల్యూట్లీ నాట్. ఫ్రస్ట్రేషన్ అనేది కామన్, బట్ హౌ వి హ్యాండిల్ అనేది ఇంపార్టెంట్. ఇట్ రియల్లీ మేక్స్ ఏ బిగ్ డిఫరెన్స్. సో పిల్లలపై ఫ్రస్ట్రేషన్ ప్రభావం ఏంటి? ఫస్ట్ వన్ వచ్చేసి ఎమోషనల్ ఇంపాక్ట్, ఎమోషన్స్లో ప్రభావం చూపిస్తుంది. మదర్ ఎప్పుడు కూడా వాళ్ళతో కోపంగా ఉంటే పిల్లలు భయపడిపోతారు, కంఫర్ట్గా ఉండరు, సెక్యూర్గా ఫీల్ అవ్వరు. సో మదర్ అనేవారు లవ్ చేసేలా వాళ్ళు ఫీల్ అవ్వకపోతే వాళ్ళలో కాన్ఫిడెన్స్ అనేది తగ్గిపోతుంది అనమాట. అదే రిపీటెడ్గా అయితే వాళ్ళు కొంచెం స్ట్రెస్ఫుల్గా ఫీల్ అవుతారు. సెకండ్ వన్ బిహేవియరల్ చేంజెస్, వాళ్ళ బిహేవియర్లో మార్పులు. కొంతమంది పిల్లలు చాలా ఎక్కువగా అల్లరి చేయడం, లైక్ మిస్బిహేవ్ చేయడం, విసిరేయడం, దొర్లేయడం, వాళ్ళకి ఇచ్చే అటెన్షన్ కోసం ఇలా చేస్తూ ఉంటారు. మరికొంతమంది ఎలా అయిపోతారంటే చాలా డల్గా అయిపోతారు, ఎప్పుడు ఒంటరిగా ఉండడానికి ఇష్టపడుతూ
బాధపడుతూ ఉంటారనమాట. సో మదర్ ఫ్రస్ట్రేషన్ అనేది వాళ్ళకి ఒక నెగిటివ్ బిహేవియర్గా మారొచ్చు. సో నెక్స్ట్ వన్ వచ్చేసి సెల్ఫ్ ఎస్టీమ్ ఇష్యూస్. కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి రాను రాను తగ్గిపోతూ ఉంటాయి. సో అమ్మ పిల్లల్ని ఎప్పుడు తప్పుపడుతుందనే భావన పిల్లల్లో లో కాన్ఫిడెన్స్ని కలిగిస్తుంది అనమాట. సో అదే రిపీటెడ్గా అయితే వాళ్ళలో ఉన్న టాలెంట్ని ఒక్కోసారి బయట పెట్టలేరు అనమాట. సో అలా కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి చాలా తగ్గిపోతూ ఉంటాయి. నెక్స్ట్ పిల్లల్లో ఎఫెక్ట్ అయ్యేది ఏంటంటే ఎడ్యుకేషన్ అండ్ లెర్నింగ్. సో వాళ్ళలో నెమ్మదిగా కాన్సన్ట్రేషన్ అనేది పోతుంది, దేంట్లోని ఇంకా ఇంట్రెస్ట్ చూపించలేరు. సో వాళ్ళు స్ట్రెస్ఫుల్గా ఫీల్ అయితే వాళ్ళు ఇంకా చదువులో అలా వెనకపడిపోతూ ఉంటారు. చదువులో కానీ గేమ్స్లో కానీ ఇంకా ఎందులోని ఇంట్రెస్ట్ చూపించలేరు అనమాట. సో అందుకని మనం జాగ్రత్తగా ఉండాలి. సో నెక్స్ట్ వన్ వచ్చేసి సోషల్ అండ్ ఎమోషనల్ డెవలప్మెంట్. సో పిల్లలు పేరెంట్స్లో ఎమోషనల్ రెగ్యులేషన్ అంటారు కదా, సో అవి ఎప్పుడు నేర్చుకుంటూ ఉంటారనమాట. మనల్ని చూస్తూ వాళ్ళు నేర్చుకుంటూ ఉంటారు. సో కాన్స్టెంట్గా ఫ్రస్ట్రేషన్ అవ్వడం వాళ్ళు చూస్తే ప్రాపర్గా ఎక్స్ప్రెస్ చేయలేరు, కంట్రోల్ చేసుకోవడం, ఎక్స్ప్రెస్ చేయడం, సో వీటిలో స్ట్రగుల్స్ అవుతూ ఉంటారనమాట. సో ఫ్యూచర్లో ఫ్రెండ్షిప్లో కానీ ఏ రిలేషన్లో అయినా వాళ్ళ ఎమోషన్స్ అనేది ఇంబ్యాలెన్స్గా ఉంటాయి అనమాట. సో భయపడతారు, రిజెక్షన్ని తట్టుకోలేరు అనమాట. సో వీటన్నిటికీ మెయిన్ రీజన్ వచ్చేసి మన ఫ్రస్ట్రేషన్. సో మన ఫ్రస్ట్రేషన్ వల్ల పిల్లల లైఫ్కి ఇంత ఎఫెక్ట్ అవుతుంది. మీరు ఇది మాత్రమే గుర్తుపెట్టుకోండి. సో మన ఫ్రస్ట్రేషన్ వల్ల వాళ్ళ లైఫ్కి ఎటువంటి ఎఫెక్ట్ అవ్వకూడదు. సో హౌ టు రెడ్యూస్ ది ఇంపాక్ట్, ఈ ప్రభావాలన్నిటిని తగ్గించడానికి మనం ఏం చేయాలి? టేక్ బ్రేక్స్. పిల్లలు గొడవ పడుతున్నా అల్లరి చేస్తున్నా వెంటనే కోప్పడిపోకుండా కాసేపు అలా కామ్గా ఉండి లాంగ్ డీప్ బ్రీత్ తీసుకోండి. నేనైతే అలానే చేస్తాను. ఒక్కోసారి నాకు అనుకోకుండా కోపం వచ్చేసినా బట్ నేను కంట్రోల్ చేసుకుంటాను. ఒకసారి నేను ఏమి అనకుండా కామ్గా ఉండిపోయి నేనే లాంగ్ డీప్ బ్రీత్ తీసుకొని కామ్ అయిపోతాను. సో దాని ఎఫెక్ట్ ఏంటంటే నాకు తర్వాత తెలుస్తుంది నేను అప్పుడు అలా కామ్ అవ్వడమే మంచిదైంది అని. నెక్స్ట్ వన్ వచ్చేసి ఎక్స్ప్రెస్ లవ్. మనం ప్రేమతో మాట్లాడాలన్నమాట. మనకి వాళ్ళ మీద ఎంత కోపం ఉన్నా రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడడం అనేది మర్చిపోకండి. వాళ్ళ మీద రెస్పెక్ట్ అనేది వాళ్ళకి తెలియాలి. సో మంచిగా ప్రేమగా మాట్లాడండి. కోపంగా ఉన్న వాళ్ళు చెయ్యి పట్టుకొని నెమ్మదిగా వాళ్ళ ప్రేమతో నచ్చ చెప్పండి, వాళ్ళు ఖచ్చితంగా. నెక్స్ట్ వన్ వచ్చేసి కమ్యూనికేట్. ఫ్రస్ట్రేషన్ కాకుండా వాళ్ళతో ఫ్రెండ్లీగా ఉండడం అలవాటు చేసుకోండి. సో స్టోరీస్ చెప్పడం, వాళ్ళతో ఆడుకోవడం, వాళ్ళ పూర్తిగా కలిసిపోయి వాళ్ళతో చిల్ అవ్వడం అనమాట. సో అది చాలా హెల్ప్ అవుతుంది ఫ్రస్ట్రేషన్ రాకుండా. నెక్స్ట్ వన్ ప్రాక్టీస్ పేషెన్స్. మనం పేషెన్స్గా ఉండడం మనం ప్రాక్టీస్ చేయాలి. మనలో మనమే మన ఎమోషన్స్ని మనం కంట్రోల్ చేయాలి. సో అలా కంట్రోల్ చేసుకోకపోతే వాళ్ళకి చాలా ఎఫెక్ట్ అవుతుంది. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. సో మన పేషెన్స్ని మనం కంట్రోల్ చేసుకోవాలి. ప్రియారిటీ సెల్ఫ్ కేర్. మన సెల్ఫ్ కేర్ తీసుకోవడం వల్ల మనకి వీటన్నిటిలో ఇంకా ఉత్సాహంగా ఉంటుందన్నమాట. సో ఫస్ట్ మనం మన సెల్ఫ్ కేర్ తీసుకొని మనం మంచిగా ఉంటే వీటన్నిటిలో మంచిగా ఓపిక, సహనం ఇవన్నీ ఉంటాయి. ఫ్రస్ట్రేషన్ రాకుండా జాగ్రత్తగా ఉంటారనమాట. సో మీ పిల్లలతో బాండ్ని ఇంకా మంచిగా లీడ్ చేయొచ్చు అనమాట. సో ఇది ఐ హోప్ ఈ వీడియో మీకు ఎంతో కొంత హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. నిజంగా ఒకవేళ హెల్ప్ అయితే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను అనమాట. సో ఇందులో మీకు ఏది కనెక్ట్ అయినా నాకు కమెంట్ చేసి చెప్పండి. నాకు తెలిసిన పాయింట్ నేను మీతో షేర్ చేసుకున్నాను. అలానే మీకు తెలిసినవి ఇంకేమైనా పాయింట్స్ ఉంటే నాకు చెప్పండి, కమెంట్ చేయండి, నేను ఖచ్చితంగా చూస్తాను. అండ్ నేను కూడా మీ దగ్గర నుంచి నేర్చుకుంటాను అనమాట. సో ఇది ఈరోజు వీడియో. నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.